అందరికీ జై హింద్. ట్రంప్కి ప్యూటిన్కి ఒక సీక్రెట్ మీటింగ్ జరగబోతుంది. దీని వెనుక స్టోరీ ఏంటి, అసలు ఏం జరగబోతుంది, సడన్గా ఈ సీక్రెట్ మీటింగ్ ఎందుకు వచ్చింది, దీని వలన యుక్రెయిన్కి వచ్చిన నష్టం ఏంటి, దీనికి సంబంధించిన విషయాలు, ఇదే కాదు అమెరికా ఎలా యుక్రెయిన్ని మోసం చేయబోతుందో మరెన్నో విషయాలు వివరంగా చెప్తాను, వినండి. ఈ సీక్రెట్ మీటింగ్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ యుఏఈలో ఈ సీక్రెట్ మీటింగ్ జరగబోతుంది అని న్యూస్ వస్తుంది. మొట్టమొదటిసారిగా ట్రంప్ మరియు పుతిన్ కలవబోతున్నారు. మనందరికీ తెలుసు, రీసెంట్గా ట్రంప్ 50 days టైం ఇచ్చాడు రష్యాకి టు స్టాప్ ది వార్. ఈ స్టాప్ ది వార్ టైం మధ్యలో ఇది ఎందుకు కలుస్తున్నారు, దీని వెనుక ఒక చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది, చెప్తాను వినండి. ఈ మీటింగ్ టర్కీ ఇస్తాన్బుల్లో జరగాల్సింది, కానీ పుతిన్ మాత్రం టర్కీకి ఒప్పుకోలేదు. ఎందుకంటే రష్యాకి టర్కీ మీద అంత కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకు లేదంటే రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్లో కూడా ఎలాగైతే టర్కీ పాకిస్తాన్ని ఓపెన్గా సపోర్ట్ చేసిందో, ఒకవేళ పుతిన్ టర్కీకి వెళ్ళి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఇండియాతో స్నేహం దెబ్బతింటుంది అన్న విషయం గుర్తించి ఆయన టర్కీని ఓపెన్గా రిజెక్ట్ చేసేసాడు. టర్కీని ఓపెన్గా రిజెక్ట్ చేసిన తర్వాత యుఏఈలో ఈ మీటింగ్ చేసుకుందాము అని చాలా క్లియర్గా ఒక మెసేజ్ ఇచ్చాడు. ఏంటంటే ఏ దేశమైనా ఇండియాకి విరుద్ధంగా మాట్లాడినా వ్యవహరించినా ఆ దేశంకి నేను ఎక్కువ క్లోజ్ వెళ్ళను అన్న ఒక సందేశం రష్యా ఇక్కడ ఇవ్వడానికి ట్రై చేసింది. ఈ సీక్రెట్ మీటింగ్లో ఏం జరగబోతుంది, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. ఈ ఇన్ఫర్మేషన్ లీక్ ఏంటంటే, ఈ ఏరియా 2022 నుంచి యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఈస్టర్న్ ఏరియా, సౌత్ ఈస్టర్న్ ఏరియా, యుక్రెయిన్కి చెందిన ఏరియా మీద రష్యా ఆల్రెడీ ఆక్యుపేషన్ చేసుకుంది. లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అమెరికా రష్యాని ఇంకా ఇక్కడితో ఆపేయి, నువ్వు స్వాధీనం చేసుకున్న టెరిటరీస్ని నీ దగ్గర ఉంచుకో అని చెప్పే అవకాశం ఉంది అని సీక్రెట్ లీక్ అయింది. అంటే ఏంటి, డైరెక్ట్గా అమెరికా యుక్రెయిన్ని మోసం చేసినట్టే లెక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది? రష్యా అండ్ యుక్రెయిన్ మధ్య ఈ యుద్ధము 2022లో ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. ఈ యుద్ధం వెనుక మెయిన్ కారణం ఏంటంటే, యుక్రెయిన్ నేను నేటోలో జాయిన్ అవుతాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, దీనివల్ల స్టార్ట్ అయింది ఈ యుద్ధం. యుక్రెయిన్ రష్యాకి బార్డర్ స్టేటే కాదు, ఇంకో విషయము చాలామందికి ఇక్కడ తెలియదేమో, 1991లో రష్యా డిసింటిగ్రేట్ అయింది. అప్పట్లో దీని పేరు యుఎస్ఎస్ఆర్. డిసింటిగ్రేట్ అయింది అంటే ముక్కలుగా విడిపోయింది. అందులో నుంచి ఒక దేశం పుట్టింది, ఆ దేశం పేరే యుక్రెయిన్. రష్యా ఏమంటుందంటే, నా నుంచి పుట్టిన నువ్వు నన్ను వదిలేసి యూరప్కి చెందిన నేటో ఎలా జాయిన్ అవుతావు అని ప్రశ్నించింది. నువ్వు నాకు సెపరేట్ అయిపోయిన తర్వాత నేను నిన్ను ఎటువంటి విధంగా కూడా డిస్టర్బ్ చేయలేదు, నేను నీ మీద దాడి చేస్తానని చెప్పలేదు, నేను నిన్ను స్వాధీనం చేసుకొని నా టెరిటరీలో కలుపుకుంటానన్న విషయం కూడా చెప్పలేదు. కాకపోతే రష్యా ఒక విషయం మాత్రము యుక్రెయిన్కి చాలా సింపుల్గా, చాలా క్లియర్గా చెప్పింది. యుక్రెయిన్లో రష్యాకి సంబంధించిన ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయి. రష్యాకి సంబంధించిన ట్రైబల్ కమ్యూనిటీస్, వాళ్ళని స్లావ్స్ అంటారు. నువ్వు ఎప్పుడైనా నా రష్యన్ కమ్యూనిటీని డిస్టర్బ్ చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా నీ మీదకి వస్తాను. సో యుక్రెయిన్కి ఎప్పటికీ ఒక భయం రష్యాతో ఉండిపోతుంది. ఆ భయం ఏంటంటే, నేను ఈ రష్యన్ ట్రైబ్ని టచ్ చేస్తే ఖచ్చితంగా రష్యా నా మీదకి వస్తాడు అన్న క్లారిటీ అయితే యుక్రెయిన్కి చాలా బాగా ఉంది. మనం రష్యా మ్యాప్ చూస్తే కనుక రష్యా మ్యాప్ అంతా మంచుతో నిండిపోయి ఉంటుంది. అంటే రష్యాకి వార్మ్ వాటర్స్ యాక్సెస్ లేదు. వార్మ్ వాటర్స్ అంటే మన షిప్స్ తిరగడానికి నీళ్లు ఉండాలి, ఐస్ ఉంటే షిప్ తిరగడానికి వీల్లేదు. మనం రష్యా దీనికి నార్త్లో ఉంటుంది. రష్యా మ్యాప్ చూస్తే కనుక రష్యా చుట్టూరున సముద్రం ఉంది, కానీ అదంతా గడ్డగట్టుకుపోయి ఉంటుంది.
సో రష్యా ఒకవేళ ఆయిల్ వేరే వాళ్ళ కంట్రీస్కి షిప్స్లో పంపించాలి అన్న రష్యాకి ఇలా వార్మ్ వాటర్స్ కావాలి. సో రష్యా ఈ వార్మ్ వాటర్స్ కావాలి, షిప్స్ వెళ్ళాలి. కాబట్టి 2014-2015లో యుక్రెయిన్కి చెందిన క్రిమియా అనే ఒక పెనిన్సులా, బ్లాక్ సీలో ఒక పెనిన్సులా ఇది. ఈ క్రిమియాని 2015లో ఆక్యుపై చేయడం జరిగింది. ఆ తర్వాత 2022లో స్టార్ట్ అయిన వార్లో ఈ ఆక్యుపేషన్ మొదలైంది. అసలు యుక్రెయిన్ నేటోకి జాయిన్ అవ్వకుండా రష్యాతో కలిసి ఉంటే అసలు ఈ యుద్ధమే రాదు. కాకపోతే ఈ యుద్ధం వెనక అమెరికా ఒక కీలకమైన పాత్ర వహించింది. ఏం చెప్పింది యుక్రెయిన్కి? నేను నీకు నేటో మెంబర్షిప్ ఇస్తాను, నేటో వెపన్స్ నీకు ఇస్తాను, రష్యా నీ మీద దాడికి వస్తే నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అని చెప్పింది. పదం ఏం వాడింది? నేను ప్రొటెక్ట్ చేస్తాను అని చెప్పింది. కానీ ప్రొటెక్ట్ చేయలేదు, వ్యాపారం చేసింది. ఏం చేసింది? ప్రొటెక్ట్ చేయలేదు, వ్యాపారం చేసింది. ప్రొటెక్ట్ చేయడం అంటే ఏంటి? అమెరికా తన ట్రూప్స్ని పంపించి యుక్రెయిన్ని కాపాడాలి కదా, అది చేయలేదు. రెండోది, నేటోలో జాయిన్ అవ్వు అని చెప్పింది. వీళ్ళు 2022 నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు నేటో మెంబర్షిప్ యుక్రెయిన్కి ఇవ్వలేదు. అంటే అనవసరంగా యుక్రెయిన్ని గొడవలో దింపింది, నేటో మెంబర్షిప్ ఇస్తాను అని, ప్రొటెక్ట్ చేస్తాను అంది. ఈ రెండూ జరగలేదు. ఇదే కాదు, ఈ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి అమెరికా యుక్రెయిన్కి డబ్బులు ఇచ్చింది. ఎన్ని డబ్బులు ఇచ్చింది? $195 బిలియన్ ఇచ్చింది. ఎంత? $195 బిలియన్, దాదాపు $200 బిలియన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదేం ఫ్రీగా ఇవ్వలేదు, అప్పు ఇచ్చింది. అండ్ ఈ అప్పు వచ్చే 100 సంవత్సరాలు కూడా యుక్రెయిన్ తీర్చలేదు. అప్పుడు అమెరికా ఈ డబ్బుల్ని ఎలా తిరిగి తీసుకుంటుంది మీ అందరికి తెలుసా? యుక్రెయిన్ని ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. అంటే యుక్రెయిన్లో పంట చాలా బాగా పండుతుంది. సో ఇలా $195 బిలియన్ ఇచ్చిన అమెరికా ఈ పంట నుంచి వచ్చే అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ని ఆల్మోస్ట్ ఫ్రీగా యుక్రెయిన్ నుంచి వచ్చే 100 సంవత్సరాలు తీసుకుంటుంది. ఇదే కాదు, యుక్రెయిన్లో ఆయిల్, న్యాచురల్ గ్యాసెస్, ఫర్టిలైజర్స్, మరెన్నో ఖనిజాలు చాలా ఎక్కువ మాత్రలో లభిస్తాయి. అవన్నీ కూడా వచ్చే 100 సంవత్సరాల వరకు యుక్రెయిన్ నుంచి తీసుకుంటూనే ఉంది. కానీ మీరు అనుకోవచ్చు, ఈ విషయం యుక్రెయిన్కి ఎందుకు అర్థం కాలేదు? ఎందుకు అర్థం కాలేదంటే మూర్ఖత్వం. మనం మూర్ఖత్వం ఉంటే మనకి ఏది కూడా క్లియర్గా అర్థం కాదు. ఇంకెలా అమెరికా యుక్రెయిన్ని మోసం చేసిందో నేను చెప్తాను, వినండి. చాలా సింపుల్గా, ఇది నేను చెప్పే రిపోర్ట్ కాదు, ఇది ఒక ఇంటర్నేషనల్ ఎన్డీటీవీ వరల్డ్ రిపోర్ట్. ఈ రిపోర్ట్లో చాలా స్పష్టంగా US penalized India but data shows that traded more with Russia. నేను కొన్ని వీడియోస్ ముందు కూడా మాట్లాడాను. అమెరికా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మనం రష్యా నుంచి ట్రేడ్ చేస్తున్నాము అని చెప్పి మనకి పనిష్ చేసింది. కానీ అమెరికా కంటిన్యూస్గా రష్యాతో ట్రేడ్ చేస్తూనే ఉంది. ఒక రిపోర్ట్ ప్రకారంగా 2022 నుంచి ఇప్పటి వరకు $22 బిలియన్ ట్రేడ్ అమెరికా రష్యాతో చేస్తుంది. ఇఫ్ we merely look at the import data for the two nations since February 2022, America has imported 22 billion of Russian goods. అంటే ఫిబ్రవరి 2022 నుంచి ఇప్పటి వరకు $22 బిలియన్ ట్రేడ్ అమెరికా రష్యా నుంచి చేసింది. అప్పుడే ఆ టైంలో ఫిబ్రవరి 22 నుంచి ఇప్పటి వరకు యుక్రెయిన్తో మాత్రం కేవలం $5 బిలియన్ ట్రేడ్ మాత్రమే చేసింది. అంటే ఒకవైపు నేను ప్రొటెక్ట్ చేస్తాను, ఒకవైపు నేటో మెంబర్షిప్ చేస్తాను, రెండూ జరగలేదు. $200 బిలియన్ అప్పు నాకు ఇచ్చేసావు, నాతో ట్రేడ్ ఎంత చేసావు? $5 బిలియన్ మాత్రమే. సో ఇది ఒక ట్రబుల్ క్రియేట్ చేసి దాంతో బిజినెస్ అవకాశం చేయడం తప్పితే ఇంకేమీ లేదు. ఇంకో విషయం చెప్తాను, వినండి ఎంత క్లియర్గా. ఎప్పుడు వీళ్ళు అంటూ ఉంటారు ఇండియా రష్యన్ వార్ని స్పాన్సర్ చేస్తుంది అని. అమెరికా లాగా కాకుండా ఇండియా మాత్రము
యుక్రెయిన్తో ట్రేడ్ ఆపలేదు. 2021-22లో మనం యుక్రెయిన్ నుంచి $2 బిలియన్ మనము ఇంపోర్ట్ చేసుకున్నాము. 23లో అది $650 మిలియన్, 24లో $540 మిలియన్, 25 ఇంకా అయిపోలేదు, ఆల్రెడీ $1 బిలియన్ ట్రేడ్ చేస్తున్నాం. సో మనము ఈ యుద్ధం అయిన తర్వాత యుక్రెయిన్ని వదిలేయలేదు, యుక్రెయిన్తో మనం ట్రేడ్ చేస్తూనే ఉన్నాము. ఎన్నోసార్లు మన ప్రధాని మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ యుద్ధంలో నేను రష్యాకి సపోర్ట్ చేయట్లేదు, నేను యుక్రెయిన్కి సపోర్ట్ చేయట్లేదు, కాకపోతే నేను ఒకే ఒక్క విషయాన్ని సపోర్ట్ చేస్తున్నాను, మీరు పీస్ తెచ్చుకోండి, మీరు కూర్చొని మాట్లాడండి, యుద్ధానికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకో విషయం, అమెరికా యుక్రెయిన్ని ఎలా చీట్ చేస్తుందో ఇయర్ వైజ్ కూడా బ్రేకప్ ఇచ్చారు. అమెరికా రష్యా నుంచి 2022లో $15 బిలియన్ వరకు సామాన్లు తెప్పించుకుంది, యుక్రెయిన్ నుంచి మాత్రం కేవలం $1 బిలియన్ మాత్రమే. 23లో తగ్గించి $5 బిలియన్ దాకా తెచ్చుకుంది, యుక్రెయిన్ నుంచి ఇంకా తగ్గించి $1.3 బిలియన్ మాత్రమే. 2024లో $3 బిలియన్ తెచ్చుకుంది, యుక్రెయిన్ నుంచి ఓన్లీ $1.1 బిలియన్. అండ్ 2025లో ఇప్పటిదాకా $3 బిలియన్ రష్యా నుంచి తెచ్చుకుంది, యుక్రెయిన్ నుంచి మరీ తగ్గించేసి $769 మిలియన్ మాత్రమే తెప్పించుకుంది. ఇలాగా అమెరికా యుక్రెయిన్ని చాలా ఓపెన్గా చీట్ చేస్తుంది, నమ్మక ద్రోహం కూడా చేస్తుంది. ఇదిలా ఉండగా మన దేశంలో మాత్రము అమెజాన్, వాల్మార్ట్ అండ్ అదర్ యుఎస్ రీటైల్ జయంట్స్, వీళ్ళు అమెరికాకి చెందిన కంపెనీలు. అమెరికా యుఎస్ మన మీద ఇప్పుడు 50% టారిఫ్ విధించిన విషయము మన అందరికీ తెలిసిందే. ఇది డిక్లేర్ అవ్వగానే వీళ్ళు మన దగ్గర నుంచి మన కంపెనీస్, మన ట్రేడర్స్ ప్రొవైడ్ చేసే గూడ్స్ని తీసుకోవడం ఆపేశారు. అమెజాన్ కానీ వాల్మార్ట్ కానీ మన భారతదేశంలో గత 20 సంవత్సరాలుగా కొన్ని $1 బిలియన్ వీళ్ళు ప్రాఫిట్ సంపాదించి అమెరికాకి పంపించారు. కానీ అవకాశం రాగానే మన ట్రేడర్స్ని వెన్నుపోటు పొడిచి మన ట్రేడర్స్ దగ్గర గూడ్స్ తీసుకోవడం ఆపేశారు. దీన్ని మీరెలా చూస్తారో కమెంట్స్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఒక దేశంలో మీరు వ్యాపారం చేస్తూ కొన్ని దశాబ్దాలుగా ప్రాఫిట్లు $1 బిలియన్ ప్రాఫిట్ చేస్తూ ఇప్పుడు కష్టకాలంలో ఆ దేశం ఉంటే మీరు వెనక్కి తిరిగిపోయి, అంటే మీకు ఓన్లీ ప్రాఫిట్స్తోనే సంబంధము, మీకు రూల్స్ రెగ్యులేషన్స్ కానీ వాల్యూస్ కానీ ఏమీ లేనట్టు లెక్క. ఖచ్చితంగా మన ప్రభుత్వం మాత్రము ఇంకా వీళ్ళని ఎటువంటి ట్యాక్స్ రిబేట్స్ కానీ ఎటువంటి డిస్కౌంట్లు కానీ ఇవ్వడానికి అవసరం లేదు. మనము ఒకవేళ అమెరికన్ కంపెనీస్ నుంచి ఏదైనా వస్తువు కొనడం కానీ ఎటువంటి బిజినెస్ చేస్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ, ఆ ప్రోడక్ట్ సంబంధించి మనం ఏమైనా కొనుక్కుంటే డబ్బులు ఎక్కడికి వెళ్తాయి, ఈ వివరాలు అన్నీ చూసే కొనుక్కోండి. నేను ఒక అల్ట్రా నేషనలిస్ట్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, కానీ మన దేశానికి చెందిన కంపెనీస్ని సపోర్ట్ చేసే బాధ్యత మనకే ఉంది. మన దేశాన్ని అమెరికా వాడు సపోర్ట్ చేయడు, మన దేశాన్ని మనమే సపోర్ట్ చేయాలి. అందుకే బై ఇండియన్, మేక్ ఇండియన్ అని చెప్పేసి మన ప్రధాని మోదీ గారు ఎన్నోసార్లు స్వదేశీ అని మాట్లాడారు. మన ఇండియన్ నేషనల్ మూమెంట్లో కూడా మనం స్వదేశీ మూమెంట్ చేశాము. మరొకసారి ఈ అమెరికా విధిస్తున్న టారిఫ్స్ బట్టి స్వదేశీ మూమెంట్ చేయాల్సిన అవసరం మనకి ఉంది. సో ఇది నా అభిప్రాయము. మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్ ఆల్.